చెట్టు అండి, ఎవరు ఎక్కడ రైతులు చూసినా ఏం లేదండి. ఇగో ఇది కాయండి వచ్చనాల ఈ తీరు. రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మనం శ్రీనాథ్ సీడ్స్ కంపెనీ వాళ్ళు రైతు స్థాయిలో ప్రదర్శన క్షేత్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మనం ప్రస్తుతం చూస్తున్న వెరైటీ ధనుష్ అనే వెరైటీ. దీన్ని చూడటానికి మనకి కొంతమంది రైతు సోదరులు వచ్చారు. బాబాయ్ గారు మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మాది నల్గొండ జిల్లా అండి, సూర్యాపేట జిల్లా. వాస్తవానికి మాది ఆత్మకూరు మండలము, రాయిపాడు, చెట్టుగూడెం గ్రామం, రాయిపాడు. ఈ రెండు గ్రామాల నుంచి రైతులం వచ్చినాం ఈ తోటను చూడటానికి. ధనుష అనే వెరైటీ చూడటానికి విత్తనం మంచిగా ఉందంటే కంపెనీ వాళ్ళు తోలిస్తే వచ్చినాం, చూసినాం, సంతోషంగానే ఉంది. మా అభిప్రాయం అయితే సీడ్ అయితే మంచిగానే ఉంది. ఇప్పుడు మీరు దీన్ని చూస్తే తాలు గాని చెట్టు హైట్ పెరగటం గాని, తాలు మాత్రం మేము చూసిన దాంట్లో మాత్రం తాలు లేదండి. కాయ మాత్రం మంచిగా కాసింది. ఒక్కటే చెట్టు అండి, ఎవరు ఎక్కడ రైతులు చూసినా ఏం లేదండి. ఇగో ఇది కాయ అండి వచ్చనాల ఈ సీడు. ఇప్పుడు మీరు చూడండి, రైతు ఎన్ని మొక్కలు పెట్టిండండి? ఒక్కొక్క పాదికి చూడండి, ఒక్కొక్క మొక్కే పెట్టిండు. ఒక్కొక్క మొక్కే మీరు చూడండి, ఒక్క పాదికి ఒక్కటే మొక్క ఉన్నది. 30 అంటే 3 ఫీట్లు అచ్చు పెట్టి తోటేసిండు, అచ్చు తోట వేసిండు. అచ్చు తోట మీ ఏరియాలలో ఈ సంవత్సరం దిగుబడులు ఎట్టున్నాయి? మా దగ్గర అయితే దిగుబడులు లేవండి. ఒక ఎకరానికి 15 క్వింటాలు రావటం గగన కష్టంగానే ఉన్నది. మరి ఈ ఏను చూసిన తర్వాత ఇది రైతుని అడిగామండి మేము. రైతుని అడిగితే 25 నుంచి 30 క్వింటాలు రాబడుతుంది. చేను చూస్తే కూడా అలాగనే ఉంది. ఆయ గీడ మచ్చలు అవి కూడా లేవు, చాలా మంచిగా ఉంది. మీ ఊళ్ళో సుమారుగా ఎంతమంది రైతులు ఎన్ని వందల ఎకరాల వరకు తోట వేస్తారండి? ఒక్కొక్క రైతు 10 నుంచి 5, 6, 4 దాదాపు 2 ఎకరాలు పైగా ఇక ఉంటారండి. ఎవరైనా యావరేజ్ మీ ఊళ్ళో ఒక 150 నుంచి 200 ఎకరాలు ఉంటదండి. ఒక రాయి పాటలే ఉంటదండి 200-300 ఎకరము. చెట్టు కూడా 150 వేసుకోండి, అలాగుంటది. ఒక్కొక్క రైతుకు నా పక్కన ఉన్న ఈ శ్రీనివాస రెడ్డి అని ఒక అవుతాను, ఆ రెడ్డి పేరు ఏముండదు, రామరెడ్డి. వీళ్ళందరూ ఇక్కడ ఒక్కొక్కరు 10 నుంచి 12 ఎకరాలు ఇట్లా వేసే రకాలు ఉన్నారు. మీరు 10 నుంచి 12 ఎకరాల వేసిన తోటలలో కాపు ఎట్లుంది, దీంట్లో ఎట్లుంది? మావి పోయినాయి అని చెప్తున్నా కదండి. మావి పోయినాయి లేవండి, బాగలేవండి. ఇప్పుడు ఎవరి దాంట్లో లేదు అన్ని కొలాప్స్ అయినాయి లేవండి, తోటలు లేవు. నల్లి వచ్చేసింది. మార్చి 17వ తారీఖు మీకు ఇప్పుడు ఈ తోట ఇట్లా చూస్తారు. 5 నుంచి 8 క్వింటాల లోపే, 5 నుంచి 8 క్వింటాల లోపే తాలు. మళ్ళీ ఎందుకంటే అండి ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇది ఒరిజినల్ తేజ సెగ్మెంట్, యశస్విని సెగ్మెంట్. ఇది అంటే కొంతమంది వీడియో చూసి ఏమంటారంటే లావుల వెరైటీ అని అడుగుతారు. లావులేం కావండి, సన్నాలే. లావులేం కాదండి, సన్నాలే. చూడవలసిన రీతిలో ఉంది తోట, సన్నాలే ఉన్నది, మంచి సీడేనండి. యశస్విని సెగ్మెంట్ ఇది హైట్ పెరిగే రకం. మీరు బాగా గుర్తు 1 నుంచి 4 ఫీట్ల బారు ఉంటుంది, ఎత్తు పెరిగిందండి. ఎత్తు గీడ 1 నుంచి ఎవరైనా చూడొచ్చు రైతులు గీడ. మేము కూడా దూరం నుంచి వచ్చినాం కాబట్టి 1 నుంచి 4 ఫీట్లలో ఎత్తు ఉంటదండి చెట్టు. ఒకటి ఇంత దూరం వచ్చినా గానీ చూసినా గానీ కాయ అనేది సైజ్ బాగుంది, కలర్ బాగుంది, గింజ క్వాలిటీ ఉంది. కాయ వచ్చేసి అంటే ప్రతి గనుపుకి కూడా ఒకటే సైజులో ఉంది అనమాట. కాయ చాలా బాగుంది, కలరింగ్ గానీ. ఇప్పుడు కింద వరకు ఏమైనా కాయ మచ్చ ఇది ఎలాంటిది లేదండి. ఇప్పుడు 90% కూడా చాలా బాగుంది. అంతా ఒకే వెరైటీ ఒకే స్టేజ్ లో ఉంది అనమాట. ఇప్పుడు మన సైడ్ కూడా తోటలు వేసారు కదా, చూశారు. చూసినప్పుడు కూడా ఇట్లే ఉందా క్వాలిటీ, ఏమైనా తేడా ఉందా? అది అక్కడ ఏంటంటే లేట్ అయ్యే కొద్ది తాలుగా అవుతా ఉంటది. కానీ ఈ వెరైటీలో వచ్చేసి మొత్తం ఎంత ఎండినా గానీ తాళ అనేది లేదనమాట. అదే కలర్ లో, అదే సైజ్ లో, అదే సెగ్మెంట్ లో మెయింటైన్ చేస్తా ఉంది అనమాట. అది ఇప్పుడు సీడ్ వేసుకోదగ్గ సీడ్ బాగుంది. దీన్ని చెప్పడానికి కూడా రైతులకు కూడా ఉపయోగకరంగా ఉంటది అనమాట. గనుపు కూడా బాగుంది, హైట్ బాగుంది, సైడ్ బ్రాంచెస్ బాగున్నాయి. అదే విధంగా దీంట్లో వచ్చేసి కాయలు గానీ, అదే విధంగా సైజు గానీ అంతా ఒకటే మెయింటైన్ అనమాట. జనరల్ గా ఏముంటది అంటే కొంత గనుపు దగ్గర ఉండి కాయ చిన్నగా ఉండి పెద్దగా ఉండి అనేది వేరియేషన్ ఉంటాయి, సైజ్ తగ్గుతా ఉంటది అనమాట. కానీ ఇది ఫస్ట్ టు లాస్ట్ వరకు కూడా ఒకటే సెగ్మెంట్ లో ఉంది, ఒకటే సైజు లో ఉంది అనమాట. కాబట్టి రైతుకు చాలా ఉపయోగకరంగా ఉంటది ఈ సీడ్. కాబట్టి దీన్ని పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంది, రైతుకు మాత్రం చాలా ఉపయోగకరంగా ఉంటది. ఇలాంటి సీడ్ వాడటం వల్ల రైతుకు లాభాలు పొందొచ్చు, దిగుబడి పరంగానే, అదేవిధంగా రేటు పరంగానే అన్ని విధాలు కూడా రైతుకు ఉపయోగపడంగా ఉంటది అనమాట. ఇప్పుడు ఎకరానికి ఎన్ని క్వింటాలు వస్తుంది అనుకుంటారు? జస్ట్ జనరల్ గా ఈజీగా 30 క్వింటాలు వస్తుంది అనుకుంటున్నాం. 30 వస్తుంది. ఓకే కదా, సీడ్ అయితే ఓకే కదా. మార్చి 17వ తారీఖు వచ్చింది. ఇప్పుడు ఇవాళ మార్చి 17వ తారీఖు ఈ రకంగా ఉంది. ఓకే, అదే మన ఏరియా ఆల్మోస్ట్ అయిపోయినాయి, ఏం లేవు, ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది.
ఏ చెట్టు చూసినా మొత్తం డ్రై అయింది కదండి. ఏరుకోమంటే ఏరుకుంటాం. ధనుష్. రైతులు ఆ. ధనుష్ ఓకే, థ్యాంక్ యూ అన్న. శ్రీనాథ్ వాళ్ళది ధనుష్. శ్రీనాథ్ వాళ్ళది ధనుష్. సూపర్ ఉంది. అవును. మనకి